అండి ఈరోజు మా కళ్యాణ బోనాలండి. నెలలో లాస్ట్ వారం జరుగుతుందండి బోనాలు. అయితే నాకు ఫుల్ ఫీవర్ వల్ల నేను వెళ్ళలేకపోయానండి. ఆడపిల్ల ఉంటే మంచిగా అన్నీ సర్దుతుంది అంటారు, అందుకే ఏమో కానీ మా పాప దగ్గరుండి ఏమేమి కావాలో పూజ సామాన్లన్నీ సెట్ చేసుకుందండి. వాళ్ళ నాన్నగారు చెప్తుంటే వాళ్ళ డాడీ ఇట్లా పెట్టమ్మా అట్లా పెట్టమ్మా అనేసి, వాళ్ళ నాన్నగారు అయితే చక్కగా గుడికి బయలుదేరిన టైంకి పైన తమిళమ్మే మా పైన ఉంటారండి అక్క, ఆమె పిలిస్తే ఆమెతో కలిసి వెళ్ళిపోయిందండి మా పాప. మా వారు వెనక నుండి వెళ్తున్నారు. అయితే మా వారేమో పెరుగన్నం వండారండి. అమ్మవారు పెడతారంటే పెరుగన్నం వండి పెడితే 3 అమ్మవారి గుళ్ళు ఉంటాయండి ఇక్కడ. ఫస్ట్ అమ్మవారేమో బద్దిపోచమ్మ, ఇప్పుడు ఫస్ట్ చూసిన అమ్మవారు. ఇప్పుడు మా పాప నైవేద్యం పెడుతుందండి. పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చిన తర్వాత నైవేద్యం పెడుతుంది అమ్మవారికి. ఆ తర్వాత ఏమో చిన్న మేకపిల్ల మా గల్లీ వాళ్ళందరూ కొన్నారండి చందా వేసి. ఆ మేకపిల్ల ఇక్కడ ఏటేస్తారండి అమ్మవారికి. నెక్స్ట్ అక్కడ అయిన తర్వాత రెండో అమ్మవారి దగ్గరికి మా శ్రీవారు వెళ్ళారంట. పాప ఏం చేస్తుంది ఎట్లా మొక్కుతుంది ఏంటో చూడడానికంట. రెండో గుడికి వెళ్ళేసరికి నల్లపోచమ్మ ఆవిడ తమిళ మాకు అన్నీ చెప్తుంటే మా పాప అన్నీ సర్దేసి అన్నీ తాంబూలం సేమ్ ఫస్ట్ అమ్మవారికి అలాగే ఇచ్చిందో రెండు అమ్మవారికి అలాగే ఇచ్చింది. ఈ అమ్మవారి లాస్ట్ అండి. ఈవిడ కూడా నల్లపోచమ్మ అంట. ఈమె దగ్గర మాత్రం తమిళ మా అక్క ఎట్లా చెప్తుందో అట్లాగే చేసింది. ఈ టైంకి మా వారు వెళ్ళిపోయారండి డ్యూటీకి, టైం అయిపోయిందని. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళలేకపోయారు, 2 టెంపుల్కైనా అందరూ హ్యాపీ అయ్యింది. ఇప్పుడు మా బోనాలన్నీ అయిపోయాయండి. సండే స్పెషల్ అండి ఈరోజు. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్.